హలో ఆల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు కాగ్నిఫై తెలుగు ట్యూటోరియల్స్. సో ఇవాల్టి క్లాస్లో మనం జావాలో వన్ ఆఫ్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్ చూద్దాం, వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ జావా. సో ఈ వీడియోలో మనం జావాలో వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, అండ్ వాటి యొక్క సింటాక్స్ అండ్ రూల్స్ ఏంటి, అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో క్లారిటీతో పాటు కోడింగ్ ఎగ్జాంపుల్ ఇన్ జావా, అండ్ లాస్ట్లో కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం. సో సింపుల్గా చెప్పాలంటే వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ స్టోరేజ్ బాక్స్ ఇన్ మెమొరీ. జస్ట్ లైక్ మనం కబోర్డ్లో ఐటమ్స్ని ఎలా స్టోర్ చేస్తామో, సో అదే వేలో కంప్యూటర్లో కూడా మనం మెమొరీలో వాల్యూస్ స్టోర్ చేయడం కోసం వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. సో మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఒక జార్ ఉంది. జార్ అనేది ఒక వేరియబుల్లా అనుకోండి ఎగ్జాంపుల్గా. సో ఇక్కడ ఒక వాల్యూ వచ్చేసి వాటర్ అనమాట. సో మనం వాటర్ని ఎలాగైతే ఒక జార్లో స్టోర్ చేస్తున్నామో, సో సేమ్ వే మనం ఒక ఏవైతే మెమరీ వాల్యూస్ ఉంటాయో సేమ్ వే మనం ఒక వేరియబుల్ని అనే ఒక పదార్థంని యూజ్ చేయడం వల్ల మనం కంప్యూటర్లో ఆ డేటాని స్టోర్ చేస్తాం అన్నమాట. జస్ట్ లైక్ మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఇక్కడ ఇంటీజర్ ఏజ్ ఈజ్ఈక్వల్ టు 25 ఉంది. సో ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్లో 25 అనే నెంబర్ స్టోర్ చేస్తాం. సో సేమ్ వే, సో వేరియబుల్ అంటేనే ఒక యూనిక్ నేమ్తో మెమరీలో ప్లేస్ అలొకేట్ చేయడం అని అర్థం. సో వేరియబుల్ని సింపుల్ డెఫినేషన్గా చెప్పుకుంటే, వేరియబుల్ ఈజ్ ఎ నేమ్ గివెన్ టు ఏ మెమరీ లొకేషన్ దట్ స్టోర్స్ ఏ వాల్యూ ఆఫ్ ఏ స్పెసిఫిక్ డేటా టైప్. సో ఎలా అయితే మన ఒక స్పెసిఫిక్ డేటా టైప్ ఆఫ్ వాల్యూని మన ఒక మెమరీలో అలొకేట్ చేయడానికి వేరియబుల్ని యూజ్ చేస్తాం. సో అసలు ఈ వేరియబుల్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే టు స్టోర్ వాల్యూస్ మెయిన్లీ. సో ఒక వాల్యూ స్టోర్ చేయడం కోసం యూజ్ చేస్తాం, అండ్ అదే వాల్యూని మనం ఎక్కడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఎన్నిసార్లు అయినా కూడా యూజ్ చేయొచ్చు అందుకోసం. అండ్ టు చేంజ్ ద వాల్యూ డైనమికల్లీ. సో అదే వాల్యూని మనం డైనమిక్గా చేంజ్ చేయొచ్చు అండ్ అప్డేట్ కూడా చేయొచ్చు. అండ్ ఆల్సో టు పర్ఫామ్ క్యాల్కులేషన్స్. సో ఎటువంటి క్యాల్కులేషన్ లాంటివి చేసుకోవడానికి కూడా ఈ వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇంటీజర్ మార్క్స్ ఈజ్ఈక్వల్ టు 85. సో మనం మార్క్స్ ప్లస్ 10 అనే ఒక వాల్యూని ప్రింట్ చేద్దాం. సో చేస్తే 95 వస్తుంది అనమాట. సో లైక్ సేమ్ వే వేరియబుల్ మేక్స్ కోడ్ రీడబుల్, రీయూజబుల్ అండ్ ఫ్లెక్సిబుల్. సో ఇలా మన వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ సింటాక్స్ అండ్ రూల్స్ ఆఫ్ వేరియబుల్స్. సో వేరియబుల్ యొక్క సింటాక్స్ చూసుకుంటే, ఫస్ట్ డేటా టైప్, అండ్ నెక్స్ట్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ ఇంటీజర్ అనేది ఒక డేటా టైప్, సో నమ్ అనేది వేరియబుల్ నేమ్ అండ్ 10 వాల్యూ. సో నమ్ అనేది బదులు నంబర్ ఇవ్వచ్చు, ఇంకేదైనా నేమ్ ఇవ్వచ్చు. సో అక్కడ నంబర్ అని ఇవ్వాలని ఏం లేదు, ఏబిసి ఇవ్వచ్చు, పి ఇవ్వచ్చు, ఎటువంటి నేమ్ అయినా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ రూల్స్ ఫర్ నేమింగ్ వేరియబుల్స్. సో మనం వేరియబుల్స్ని ఎలా పడితే అలా ఇవ్వలేమన్నమాట. వాటి కంటెంట్ సర్టెన్ కొన్ని రూల్స్ ఉన్నాయి. సో వేరియబుల్స్ అనేది ఎప్పుడు ఫస్ట్ మస్ట్ స్టార్ట్ విత్ లెటర్ ఆర్ అండర్స్కోర్ ఆర్ డాలర్. సో వేరియబుల్స్ని ఎప్పుడైనా కూడా మనం లెటర్తో కానీ ఒకవేళ అండర్స్కోర్ ఏదైనా కానీ ఆర్ డాలర్తో కానీ స్టార్ట్ చేయొచ్చు. అండ్ వేరియబుల్స్ని నంబర్తో ఎప్పుడు స్టార్ట్ చేయలేం. అండ్ ఇంకోటి, వేరియబుల్స్ని మనం కొన్ని రిజర్వ్ కీవర్డ్స్తో మాత్రం యూజ్ చేయలేం. ఎలా అంటే క్లాస్, ఇంటీజర్, న్యూ ఎక్సెట్రా. ఇంకోటి కొంచెం ఏదైనా మీనింగ్ఫుల్ నేమ్స్ ఇవ్వడం బెటర్, లైక్ ఏజ్, టోటల్ మార్క్స్, నంబర్, ఈజ్ వ్యాలిడ్, లైక్ దట్. వై? బికాస్ జావా అనేది కేస్ సెన్సిటివ్ అనమాట. సో ఇక్కడ మీరు ఒక గుడ్ అండ్ బ్యాడ్ యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి చూడొచ్చు ఇప్పుడు. సో ఇప్పుడు మనం డేటా టైప్స్ గురించి చూద్దాం. డేటా టైప్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ వాల్యూ ఏ వేరియబుల్ క్యాన్ హోల్డ్. సో ఇందాక వేరియబుల్లో చెప్పుకున్నట్టు మనం ఒక వాల్యూని మన వేరియబుల్లో స్టోర్ చేస్తాం, కానీ ఎటువంటి వాల్యూని మాత్రం స్టోర్ చేస్తాం అనే దాన్ని డేటా టైప్ని స్పెసిఫై చేస్తుంది అనమాట. సో ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇంట్ అంటే ఓన్లీ ఇంటీజర్స్ వాల్యూ స్టోర్ చేస్తాం. ఇంటీజర్స్ ఈజ్ నథింగ్ బట్ 1 2 3 4 5 అండ్ సో ఆన్. అండ్ నెక్స్ట్ ఫ్లోట్ వచ్చేసి డెసిమల్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్యార్ అంటే సింగిల్ క్యారెక్టర్ అనమాట, లైక్ ఏబిసిడి, లైక్ ఇలా ఓన్లీ స్మాల్ ఒక క్యారెక్టర్ మాత్రమే చేస్తుంది క్యారెక్టర్. సో ఇలా ఒక పర్టికులర్ డేటా టైప్ ఒక పర్టికులర్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేస్తుంటాయి.
why data types are important. సో ఫస్ట్ JVM allocates మెమరీ బేస్డ్ ఆన్ డేటా టైప్. సో మనం జావాకి ఎంత మెమరీ పంపించాలనేది ఒక డేటా టైప్ అనేది స్పెసిఫై చేస్తుంది అనమాట. సో అంత డేటా మాత్రమే మనకి డేటా టైప్ అనేది అలొకేట్ చేస్తుంది జావాకి. సో నెక్స్ట్ హెల్ప్స్ కంపైలర్ టు డిటెక్ట్స్ ఎర్లీ. సో మనకి ఏవైతే ముందు ఎర్రర్స్ వస్తాయో లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు క్యారెక్టర్ కానీ ఇంటీజర్ కానీ అవన్నీ, సో ఈ డేటా టైప్స్ యూజ్ చేయడం వల్ల అవి ఎర్రర్స్ని ముందే ఫైండ్ అవుట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ హెల్ప్స్ టు యూజ్ కరెక్ట్ ఆపరేషన్స్. సో లైక్ అర్థమెటిక్ కానీ మనం ఏదైనా కానీ ఆపరేషన్స్ యూజ్ చేయడానికి డేటా టైప్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఒక రియల్ వరల్డ్ అనాలజీ తీసుకుంటే కాఫీ మగ్ అనేది కూడా ఒక వేరియబులే, బట్ కాకపోతే వాటి యొక్క సైజ్ అండ్ యూస్ డిపెండ్స్ ఆన్ ఒక డ్రింక్ టైప్ అనమాట. అంటే లైక్ అందులో ఉండే ఏ డ్రింక్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఆ డ్రింక్ వచ్చేసి మన డేటా టైప్. సో నెక్స్ట్ కేటగిరీస్ ఆఫ్ డేటా టైప్స్. సో డేటా టైప్స్లో 2 మేజర్ టైప్స్ ఉన్నాయన్నమాట, ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి చాలా బేసిక్ అనమాట. లైక్ మనకి ఇక్కడ కనిపిస్తున్న లిస్ట్ బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యారెక్టర్ అండ్ బూలియన్. సో ఇవి మన బేసిక్గా వాడేది. నాన్ ప్రిమిటివ్ వచ్చేసి స్ట్రింగ్, అరేస్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అండ్ ఇంటర్ఫేసెస్. సో వీటి గురించి మనం తర్వాత వీడియోస్ డిస్కస్ చేద్దాం. సో వీటి యొక్క పర్పస్ ఏంటంటే ప్రిమిటివ్ వచ్చేసి చాలా సింపుల్, ప్రీ డిఫైన్డ్ అండ్ ఎఫిషియెంట్ అనమాట. అండ్ నాన్ ప్రిమిటివ్ వచ్చేసి కాంప్లెక్స్, యూజర్ డిఫైన్డ్ అండ్ పవర్ఫుల్ అనమాట. సో ఈ టేబుల్ వచ్చేసి ఈచ్ ప్రిమిటివ్ డేటా టైప్ యొక్క సైజ్, రేంజ్ అండ్ యూస్ అండ్ విత్ ఎగ్జాంపుల్ ఆల్సో చూద్దాం. సో ఇక్కడ బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యార్, బూలియన్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ వాటి యొక్క సైజ్ అనేది సెకండ్ కాలంలో ఉంది. అండ్ రేంజ్ అండ్ యూజ్ అంటే లైక్ వాటి యొక్క రేంజ్ ఎంత ఉంటుంది అండ్ వాటి యొక్క యూజ్ ఎంత ఉందని చూద్దాం. అండ్ లాస్ట్లో ఎగ్జాంపుల్. సో ఇందులో మనం మెయిన్గా చెప్పుకుంటే ఇంట్, లాంగ్, ఫ్లోట్ అండ్ క్యార్ అండ్ బూలియన్ ఇవి మనం ఎక్కువగా యూజ్ చేసే డేటా టైప్స్. సో ఈ డేటా టైప్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. మనం తర్వాత వీడియోలో ఇవి మనకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం ఈ డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ సంబంధించి ఒక కోడింగ్ ఎగ్జాంపుల్ అనేది ఎక్లిప్స్లో చూద్దాం. సో గైస్ ఇప్పుడు మనం ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్ని చూద్దాం, లైక్ వేరియబుల్ ఎగ్జాంపుల్. ఈ ప్రోగ్రామ్ని మనం వేరియబుల్స్ క్రియేట్ చేసి వాటి వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ క్లాస్ డిక్లరేషన్ ఇద్దాం. ఇది క్లాస్ డిక్లరేషన్ అనమాట. జావాలో అన్ని ప్రోగ్రామ్స్కి క్లాస్ లోపల ఉంటాయి. ఇక్కడ క్లాస్ పేరు వేరియబుల్ ఎగ్జాంపుల్ అని ఇచ్చాం. క్లాస్ నేమ్ ఆల్వేస్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయండి, అదొక బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. సో ఫస్ట్ ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 21. ఇక్కడ మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం, డేటా టైప్ ఇంట్, అంటే ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. వేరియబుల్ పేరు ఏజ్, వాల్యూ 21. మనం పర్సన్ ఏజ్ని ఇంటీజర్తో స్టోర్ చేసాం. నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూ ఇక్కడ 5.9 అని ఇచ్చాం. అండ్ లాస్ట్లో ఎఫ్ అనేది పెట్టడం కంపల్సరీ, లేకపోతే జావా బై డిఫాల్ట్ డెసిమల్ని డబల్గా కన్సిడర్ చేస్తుంది. నెక్స్ట్ కార్ అనే డేటా టైప్కి గ్రేడ్ అనే వేరియబుల్ ఇచ్చాం అండ్ బి అనే వాల్యూని స్టోర్ చేస్తున్నాం. అండ్ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది క్యార్ వాల్యూస్ సింగిల్ కోట్స్లో ఉంటాయి, స్ట్రింగ్ వాల్యూస్ డబుల్ కోట్స్లో ఉంటాయి. నెక్స్ట్ బూలియన్ డేటా టైప్లో ఓన్లీ 2 వాల్యూస్ పాసిబుల్, ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. సో ఇక్కడ ఈజ్ పాస్డ్ అనే వేరియబుల్ని ట్రూ అని సెట్ చేసాం, అంటే స్టూడెంట్ పాస్ అయ్యాడు అని అర్థం. ఇప్పుడు system.out.println ఈ స్టేట్మెంట్ కన్సోల్లో మెసేజ్ ప్రింట్ చేస్తుంది. సో మనం ఇక్కడ డబల్ కోట్స్లో ఏజ్ అనే టెక్స్ట్ని అండ్ వేరియబుల్ ఏజ్ వాల్యూని ప్లస్ ఆపరేటర్తో కంబైన్ చేసి ప్రింట్ చేస్తాం అన్నమాట. సో సిమిలర్లీ హైట్ అనే టెక్స్ట్కి హైట్ అనే వేరియబుల్ యాడ్ చేసి ప్రింట్ చేస్తాం. లైక్ సేమ్ వే గ్రేడ్ అనే టెక్స్ట్కి ప్లస్ గ్రేడ్ అనే వాల్యూని యాడ్ చేసి ప్రింట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో పాస్వర్డ్కి కూడా ఈజ్ పాస్వర్డ్ అనే వేరియబుల్ని యాడ్ చేసి బూలియన్ వాల్యూని ప్రింట్ చేస్తాం.
సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకి కన్సోల్లో ఇలా అవుట్పుట్ మెసేజ్ వస్తుంది చూడండి. ఏజ్ 21, హైట్ 5.9, గ్రేడ్ బి అండ్ పాస్ ట్రూ వాల్యూ అనమాట. సో సేమ్ ఇలాగే మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ని ఎలా యూస్ చేయాలో చూసాం కదా. సో గైస్, ఇప్పుడు మన యొక్క ఇంకో ఎగ్జాంపుల్ని చూద్దాం. లైక్ ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. సో మనం స్టూడెంట్ ఇన్ఫో అనే క్లాస్ నేమ్ని క్రియేట్ చేద్దాం. మెయిన్ మెథడ్ని తీసుకుందాం. సో ఫస్ట్ స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రవి. సో ఇక్కడ రవి అనే స్ట్రింగ్ వేరియబుల్ని క్రియేట్ చేసాం అండ్ డబల్ కోట్స్లో ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి స్ట్రింగ్ అంటే కంపల్సరీ. నెక్స్ట్ ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 87.5F. నెక్స్ట్ బూలియన్ ఈజ్ పాస్డ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. సో ఇందాక చెప్పా కదా, ట్రూ అంటే స్టూడెంట్ పాస్ అయ్యాడని అర్థం. నా ఇప్పుడు సేమ్ system.out.println నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈసారి మెసేజ్ ఏం లేకుండా ఓన్లీ డైరెక్ట్గా వేరియబుల్ ఇచ్చేద్దాం. మార్క్స్ అండ్ ఈజ్ పాస్డ్. సేవ్ చేసి రన్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే డైరెక్ట్గా మనం వేరియబుల్స్లో ఇచ్చిన వాల్యూస్ మాత్రమే ప్రింట్ అయ్యాయి, ఎటువంటి మెసేజ్ కూడా వాటితో పాటు ప్రింట్ అవ్వలేదు. ఇప్పుడు మనం మెసేజ్ కూడా యాడ్ చేసి చూద్దాం. నేమ్ అండ్ ప్లస్ ఆపరేటర్. సో చూస్తే ఓన్లీ నేమ్ ఇచ్చిన నేమ్ యొక్క మెసేజ్ మాత్రం ప్రింట్ అయింది చూడండి. ఇప్పుడు మిగతా వాటికి కూడా ఇచ్చేద్దాం. ఏజ్, నో మార్క్స్, ఈజ్ పాస్డ్. సో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేద్దాం. సో చూసారు కదా, విత్ మెసేజ్ సేమ్ వాల్యూస్తో మనకు ప్రింట్ అయ్యింది. సో ఇది సింపుల్ ఎగ్జాంపుల్, కానీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, లైక్ డేటా టైప్స్ యూజ్ చేసి చేయడం అనమాట. సో ఒక మినీ క్విజ్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న 4 క్వశ్చన్స్ని ఒకసారి మీ ఓన్గా మీరు ట్రై చేయండి. లైక్ ఫస్ట్ గూగుల్ చేయకుండా డైరెక్ట్గా మీ ఓన్గా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఎంత ఓన్గా మీరు ట్రై చేస్తూ అండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీ కోడింగ్ అనేది అంత బాగా వస్తుంది అనమాట. సో ఫస్ట్ ట్రై చేయండి. ఒకవేళ ఏదైనా డౌట్ కానీ ఏదైనా కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. అండ్ ఆయనకు అవసరమైతే గూగుల్ కూడా చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. సో ఈ వీడియోలో మనం వేరియబుల్ డెఫినేషన్, వాటి యొక్క పర్పస్ అండ్ సింటాక్స్ అండ్ రూల్స్తో పాటు డేటా టైప్స్, ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ టైప్స్ యొక్క చూసాం. అండ్ ఈచ్ ప్రిమిటివ్ ఒక ఎగ్జాంపుల్ చూసాం. అండ్ ఒక ఎగ్జాంపుల్ కోడింగ్తో పాటు ఒక లాస్ట్లో ఒక మినీ క్వశ్చన్స్ని కూడా చూసాం. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ వచ్చేసి ఒక ఫౌండేషన్ అనమాట. ఈ టాపిక్ మీద ఫ్యూచర్ కాన్సెప్ట్స్ బిల్డ్ అయి ఉంటాయి. సో బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం జావా ఆపరేటర్స్ గురించి చూద్దాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఏదైనా ఫీడ్బ్యాక్ కానీ డౌట్ కానీ ఏదైనా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవరికైతే జావా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ టు కాగ్నిఫై తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.